Hello YT family, very good morning and welcome to another day in my life. ఈరోజు మళ్ళీ ఒక స్పెషల్ వీడియో, అది లక్కీ ఫస్ట్ డే ఆఫ్ స్కూలింగ్ అయితే ఈరోజు చూడబోతున్నాం అనమాట. సో ఇదంతా ఏంటంటే ఏదో లక్కీ పుట్టడమే నిన్న మొన్న జరిగినట్టుంది. అప్పుడే స్కూల్ వరకు అంటే నాకు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఎలా ఉంటాడో ఏంటో స్కూల్లో చూడాలి. ఈ రోజు వరకు ఏంటంటే జస్ట్ 1 hour వరకు ఉంచి చూద్దామని అయితే అన్నారు. హోప్ఫుల్లీ కొంచెం టైం కనుక స్టే చేసినట్టయితే ఆ టైంలో తల పెంచుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. బట్ లెట్స్ సీ. నాకు ఇంకా అసలు ఏం ప్యాక్ చేయాలో ఏమి కూడా అర్థం కాలేదు. బట్ 1 hour కాబట్టి జస్ట్ స్నాక్స్, పాలు, వాటర్ ఇలా అయితే పెడదామని అనుకుంటున్నాను. లక్కీ కోసం ఈ బుల్లి బ్యాగ్ అయితే తీసుకున్నారనమాట. కొంచెం సూపర్ హీరోస్ ఇలా ఉన్నది, కొంచెం కార్టూనిక్గా బాగుంటుంది కదా అన్నట్టు ఇలా తీసుకున్నారు. ఇంకా నిద్ర అయితే లేవట్లేదు. స్కూల్ కమ్మా, స్కూల్కి వెళ్తుంది. అది గుడ్ బాయ్. స్కూల్ కానీ తెచ్చిపెట్టు. గుడ్ మార్నింగ్ చెప్పు. ఎవరు వాళ్ళు? బ్యాగ్ మీద ఉన్నది ఎవరు? వాళ్ళు ఎవరు చెప్పు. స్నాక్ బాక్స్లోకి వచ్చేసరికి ఫ్రూట్సే పెట్టాను అనమాట. వాడు ఇష్టంగా తిని పెట్టాను. చూడాలి ఏం చేస్తాడో. ఒక స్లేట్ పెన్సిల్, అదిగోండి డ్రెస్ ఐరన్ చేసి అయితే పెట్టాను. ఒక డైపర్ కూడా అయితే పెడుతున్నాను. యాక్చువల్లీ డైపర్ అవసరం లేదు, ఎందుకంటే లక్కీ ఇప్పుడు పాటీ అయినా సుసు అయినా చెప్తున్నాడు. కాకపోతే కొత్త ప్లేస్ కదా, వాళ్ళకి చెప్పగలుగుతాడో లేదో అని. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఆర్చ్ వెళ్తున్నావా? స్కూల్కి వెళ్తున్నావు. అయ్యా బరువు మొయ్యగలుగుతున్నావా నువ్వు? ఒక పక్కన స్కూల్కి తీసుకెళ్లే హడావిడిలో మేముంటే, వీరు గారికి వచ్చేసరికి మార్నింగ్ హెవీ వర్కౌట్స్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ అండ్ అలాగే నెక్ పెయిన్ అయితే వస్తుందని అన్నారు. అందుకని మసాజర్ అయితే ఇచ్చేసారనమాట. దీంతో ఏంటంటే ఇన్స్టెంట్గా రిలీఫ్ అయితే అయిపోతుంది పెయిన్ అన్నది. ఇది అగారో రింగ్ మసాజర్ అండి. చూడడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది అనమాట బాడీ పెయిన్స్ పైన. ఇందులో 5 స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి అండ్ అలాగే 3 మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీని ద్వారాగా, ఈ వైబ్రేషన్స్ ద్వారాగా బాడీలో వచ్చే డిఫరెంట్ పెయిన్స్ అనేది ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయడం ద్వారాగా అయితే ఆన్ అవుతుంది. పవర్ బటన్ పైనే మళ్ళీ ప్రెస్ చేయడం ద్వారాగా మనకి మోడ్స్ అయితే చేంజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇవి వచ్చేసరికి డిఫాల్ట్గా మనకి 15 minutes అయితే ఉంటుంది. తర్వాత ఆటో షట్ డౌన్ అవుతుంది. మనకి ఈ విధంగా బెల్ట్ అయితే వస్తుందండి. ఈ బెల్ట్ని ఈ విధంగా ర్యాప్ చేయడం ద్వారాగా మన బాడీలో డిఫరెంట్ ప్లేసెస్లో, అంటే వేస్ట్ రీజన్లో కానీ, నెక్ దగ్గర కానీ, షోల్డర్, ఆర్మ్స్ ఎక్కడైనా సరే పెయిన్ వస్తుంది అంటే ఈజీగా ఇలా పెట్టుకుని ర్యాప్ చేసుకుని టైట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది యూజ్ చేయడం ద్వారా మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనకి మజిల్స్ అన్నవి బాగా స్టిఫ్ అయిపోతాయి చూసారా, అక్కడ మనకి రిలీఫ్ చేస్తుంది. అండ్ పెయిన్స్ ఎక్కడైనా వస్తున్నాయి అంటే పెయిన్ రిలీఫ్కి యూజ్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో బెల్టే కాదు, బెల్ట్ లేకుండా ఇలాగ మనకి హోల్డర్ అయితే ఉంటుందన్నమాట. జస్ట్ అలా హోల్డ్ చేసి ఎక్కడైతే పెయిన్స్ వస్తుందో జెంటిల్గా మూవ్ చేసుకుంటే ఈజీగా పెయిన్ రిలీఫ్ అయిపోతుంది. వన్స్ యూజెస్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని ఎక్కడికైనా సరే క్యారీ చేయాలి అంటే కంపాటబుల్గా మన బ్యాగ్లో పెట్టుకుని క్యారీ కూడా చేసేయచ్చు అనమాట. అంత ఈజీగా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. సో వన్స్ యూసేజ్ అన్నది అయిపోయిన తర్వాత దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. మనకి C టైప్ కేబుల్ అయితే వస్తుంది. 1500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇంకా దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు? ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. డూ చెక్ ఇట్ అవుట్. విజు డ్రెస్సెస్ తీసుకొచ్చేస్తున్నావా? ఓకే, మా దాంట్లో బట్టలు మళ్ళీ మా ఫ్యామిలీలోనే తీసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ అదిగోండి అక్కడ ఆర్డర్ వచ్చినవి అయితే అలా పెట్టుకున్నాను. వచ్చాక ప్యాకింగ్ చేయాలి. పక్క నుంచి రాలేడు. వెళ్ళిపోలేదమ్మా, వెళ్ళిపోయింది వెళ్ళిపోలేదు. నేను
బాయ్ లక్కీ. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్ కి. స్కూల్ బస్ కాదు. స్కూల్ కొత్త ఫ్రెండ్స్ వస్తారు. చూడాలి ఎలా ఉంటాడు అన్నది. ఇప్పుడు వరకు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన ఇలానే ఎక్కువ చూసామన్నమాట. బట్ టోటలీ కొత్త వాళ్ళు ఆ స్కూలింగ్ అట్మాస్ఫియర్ కి ఎలా అడాప్ట్ అవుతాడు ఏంటి అన్నది మాకు కూడా టెన్షన్ గానే ఉంది. తెలీదు, టెన్షన్ గానే ఉంది. ఉండగలుగుతాడా, అసలు ఉండనని ఏడుస్తాడా? ఇప్పుడు ఏంటంటే స్కూల్ అంటే ఇంకా ప్రాపర్ ఐడియా రాలేదు. ఇప్పుడు లక్కీకి వచ్చేసరికి కరెక్ట్ గా ఇప్పుడు ఫెబ్ నెల కదా, 2.5 years అనమాట. కరెక్ట్ గా 2.5 కంప్లీట్ అవుతాయి ఈ మంత్ 16th వస్తే. సో 2.5 కి ఏంటంటే ఎర్లీ అనే అంటున్నారు. బట్ స్టిల్ ఏంటంటే సరే ఒకసారి ట్రై చేద్దాము, అసలు కొంచెం స్కూలింగ్ అట్మాస్ఫియర్ అన్నది అలవాటు అవుతుంది అని జాయిన్ చేస్తున్నాం అనమాట. నేర్చుకుంటాడు. అండ్ కమ్యూనికేషన్ ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న చిన్న మాటలు చెప్తున్నాడు. సో వీడికంటే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, అంటే ఒక 3 years, ఇంకొక 6 months లో ఇంకా వాళ్ళ టాకింగ్ స్కిల్స్ అనేది ఇంకా బాగా పికప్ అవుతాయి కదా. సో అలాంటి వాళ్ళతో కలిస్తే వీడికి ఇంకా కొత్త వర్డ్స్ తెలుస్తాయి, కొత్త థింగ్స్ వాడు ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటది అన్నట్టు ఇంకా ఇంటెన్షన్ తో జాయిన్ చేస్తున్నాము. సో ఇంకా అకాడమిక్ ఇయర్ కి ఒక 2 months మాత్రం ఉంది కదా, చూద్దాం. 2 months తీసుకువెళ్ళి చూద్దాము అన్నట్టు. ఎలా అడాప్ట్ అవుతాడో చూడాలి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ డే కదా, దాని వల్ల అనమాట కొంచెం వాడికి ఏంటో తెలియదు, అందుకే వాడు కూల్ ఉన్నాడు. ఏంటో తెలుసు కాబట్టి మేము కొంచెం నర్వస్ ఉన్నాం. ఒక గంట మా సిస్టర్ వాళ్ళ దగ్గర ఉండి వెయిట్ చేద్దాం. ఫోన్ చేస్తాడా ఏదో చిన్నగా ఏడ్చినంత మాత్రాన్ని వెంటనే తీసుకొచ్చేకూడదు. కొంచెం అయినా అప్పుడు ఏదైనా చిన్నగా అవసరం వచ్చినా విజ్జు ఉంది, చరణ్ ఉన్నాడు, మొత్తం స్కూల్లో తెలిసిన వాళ్ళే ఉన్నారు అందరూ. అండ్ స్టాఫ్ కూడా మనం చాలా మంది తెలుసు. స్కూల్ వచ్చేసిందిరా. బ్యాగ్ ని తీసుకొస్తాను వెళ్ళు. వస్తున్నాను. స్కూల్కి వచ్చేసావా నువ్వు? భయపడుతున్నాడు విజ్జు. పేరేంటమ్మా? దేవాంశ్. Give clap to Devansh, all of you. Clap to Devansh. Clap. Say all of you, hi Devansh. Welcome to our class. Hi Devansh. Devansh, come here. Devansh, come and stand here. Jatin, sit down. Jatin, you don't stand. All of you sit down. Sit in your places. You also sit down, Bharatwaj. Devansh, come here. Devansh, ఇక్కడ చూడు, నీకు టాయ్స్ ఇవ్వనా? నీకు టాయ్స్ కావాలా? టాయ్స్ ఇస్తానండి. What class one? What class one? What I told you, don't show. Very slowly, stand. Okay? What class one? What class one? Who are not coming to our bunny? What class one? What class one? Snap your fingers. Hey, yes. Yes. Sit in your places. On his had some cows. Momo here. Momo there. Here. Okay. Hey, very good.
Hi Devach, really good. Satvik Roy, Devach. Satvik Roy, Devach. ఎప్పటి నుంచి స్కూల్కి వస్తావా దేవాంశ్? మనం ఆడుకున్నావా? వస్తావా? స్కూల్కి వస్తావా నాన్న? ఆయమ్మ బయట కొట్టగానే నాకు వస్తుంది. ఆయమ్మ టంటం ఆయమ్మ త్వరగా బయట కొట్టేస్తే ఊరికి చెదుకున్నాడా? ఏడకుండా ఉన్నాడు ఇంకో ఓకే ఉంటాడు, కానీ ఏడ్చడం మొదలెట్టాడంటే అవి టాయ్స్ కోసమే అది కాకుండా మామూలుగా ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటే సో అదే ఎగ్జైట్ అవుతున్నాడు. అవునవును. What is this color? Very good, very good. Devach, you're so good, Nana. What is this? కలర్స్ చెప్పాడా? కలర్స్ చెప్పినాడు కదా. పిల్ల దేవాంశ్ నా ఫ్రెండ్ అన్న. వచ్చి నా ఫ్రెండ్ అని అన్నాడు. నా ఫ్రెండ్ రావాడు దేవాంశ్ నా ఫ్రెండ్. చాలా చాలా గుడ్డు కదా. అవును, కనపడకూడదు నువ్వు. బ్యాగ్ ఓకేనా? బ్యాగ్ సరే. ఇప్పుడైతే లక్కీని స్కూల్లో వదిలి మా ఆడపడుచాల ఇంటికి అయితే వెళ్తున్నాము. అంటే దగ్గర అనమాట. ఇఫ్ ఇన్ కేసు వాడు ఏడ్చినా చేసినా ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే రీచ్ అయ్యేటట్టుగానే ఉంటుంది. సో ఇప్పటికైతే ఓకే అనమాట. నెమ్మదిగా టీచర్ తో కమ్యూనికేట్ అవుతున్నాడు అనమాట. అంటే అందరూ కొత్త వాళ్ళు కదా, కొంచెం టైం తీసుకుంటాడు. బట్ ఓకే, కలర్స్ చెప్పడము అలా అయితే బాగానే చెప్తున్నాడు. కొంచెం అందరితో కలిసి ఆడడం అలా చేస్తుంటే నెమ్మదిగా అలవాటు పడిపోతాడు. రైమ్స్ అవి చెప్తున్నప్పుడు మాత్రం వాడు చాలా ఎక్సైటింగ్ గా చూస్తున్నాడు. అందరూ హ్యాండ్స్ అప్ డౌన్ అవన్నీ చెప్తుంటే డిఫరెంట్ గా ఫీల్ అవుతాడు. అందరికన్నా చిన్నోడు ఆడే ఉన్నాడు అక్కడ. ఇంతే ఉన్నాడు వాడు. ఏం చేస్తున్నాడు మరి లెక్క ఇప్పుడు? ఎక్కడ పడుకున్నాడు? స్కూల్లో ఉన్నాడు. వద్దది స్కూల్కి పంపించాం. స్కూల్లో దింపేశాను. ఏమో నాన్న, మరి ఒక అరగంట సేపు ఉన్నాను అక్కడ ఉండి చూసాము. అంటే అలవాటు అవ్వాలి మరి పిల్లలతోటి. చాలా మంది పిల్లలు ఉన్నారు. అదే ఆ మేడం కలర్స్ అడుగుతుంటే కలర్స్ చెప్తున్నాడు. కర్రీ ఎలా ఉందన్నా? చాలా బాగుందిరా. బాగుందా? చాలా బాగుంది గోంగూర. మేము తిన్నాం, బాగుంది. బాగా అనిపించింది నాకు కూడా. గోంగూర చికెన్ ఇంకోసారి పంపించాం, చూసావా? అలా సెట్ అయింది, బాగా అనిపించింది. ఓకే, ఇప్పుడు టైం వచ్చేసరికి 12 అయ్యింది. మార్నింగ్ 10కి స్కూల్ దగ్గర దించాము. ఒక 1.5 అవర్ అవుతుంది మేము వదిలేసి వచ్చి. సో చూద్దాం ఏం చేశాడు ఏంటో, టీచర్ ఎన్ని చెప్తారో చూడాలి.
ఎలా ఉన్నాడు మేడం? బాగానే ఉన్నాడా? హాయ్. లక్కీ. బాయ్ చెప్, బాయ్ చెప్, చేతో చెప్ బాయ్, బాయ్ చెప్, బాయ్ చెప్పమ్మా. బాయ్ చెప్. Come on, children, all of us say bye to Devansh. స్కూల్ నచ్చిందా? స్కూల్ నచ్చిందా మరి? అమ్మ పెట్టిన. గుడ్ బాయ్. అత్తింటికి వెళ్దామా? అత్తింటికి వెళ్దామా? బాయ్. ఎలా ఉందమ్మా స్కూలు? బాగుందా? స్కూల్ బాగుందని, బాగుందా? సూపర్ ఉందని చెప్పి. మొత్తం మీద ఫస్ట్ డే ఆఫ్ స్కూలింగ్ అయితే ఇలా జరిగింది. ముందు కొంచెం రెస్ట్రిక్ట్ చేసిన తర్వాత బాగానే అడాప్ట్ అయితే అయ్యాడు. టీచర్ కూడా మంచిగానే ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. మన లక్కీకి మన కళ్ళ ముందే ఎంత పెద్దవాడు అయ్తున్నాడో చూస్తున్నారు కదా. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వ్లాగ్లో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.